హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా జున్ను పాలతో కాకుండా పౌడర్తో చేసుకుని తిన్నారా? తినకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కామధేను వారి మిల్క్ జున్ను పౌడర్ అని తీసుకున్నాను. నేను ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం, బట్ చాలా బాగా వచ్చింది. ఇంగ్రీడియంట్స్ అంతా ఏవేవి ఎంత వేయాలి అన్నది డీటెయిల్డ్గా వెనకాల ఇస్తారు. సో నేను అదే ఫాలో అయిపోయాను అనమాట, ఫస్ట్ టైం కాబట్టి. సో ఫస్ట్ అయితే ప్యాకెట్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. సో చూడ్డానికైతే ఇది సేమ్ మనకి నార్మల్ అమూల్ మిల్క్ పౌడర్ అండ్ వేరే బ్రాండ్స్ అయిన మిల్క్ పౌడర్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉందన్నమాట. ఈవెన్ నేను కొంచెం టేస్ట్ చేసి చూసాను, టేస్ట్ కూడా సేమ్ మిల్క్ పౌడర్ లాగే ఉంది. నాకు అమూల్ మిల్క్ పౌడర్ తిన్నట్టే అనిపించింది. ఇందులో మనం 1/2 లీటర్ ఆఫ్ మిల్క్, అంటే ఒక ప్యాకెట్ ఆఫ్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక ప్యాకెట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు అవి లేకుండా ఫుల్గా మొత్తం పౌడర్ అంతా మిల్క్లో కలిసిపోయినట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీకు స్పూన్తో కలుపుతున్న చిన్న చిన్న ఉండలు ఉంటున్నాయి అనిపిస్తే మీరు హ్యాండ్ నీట్గా వాష్ చేసుకొని హ్యాండ్తో కూడా కలుపుకోవచ్చు. సో ఇది బాగా కలిసిన తర్వాత షుగర్ అయితే 100 గ్రామ్స్, బెల్లం అయితే 150 గ్రామ్స్ అనమాట. నేను 150 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకొని ఇందులో కలుపుతున్నాను. బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బెల్లం కూడా మీరు మంచి క్వాలిటీ బెల్లం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నార్మల్ కొంచెం చీప్ క్వాలిటీ బెల్లంలో లైట్గా సాల్ట్ టేస్ట్లా ఉంటుంది. అలాంటి బెల్లం యూస్ చేస్తే మనకు అనుకున్న టేస్ట్ అయితే రాదు. సో మంచి క్వాలిటీ బెల్లం తీసుకోండి. ఆ బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయే వరకు కలుపుకోండి. సో వన్స్ కంప్లీట్గా బెల్లం కరిగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అండ్ 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇవే మెయిన్ ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట. మిరియాల పొడి కానీ యాలకుల పొడి కానీ నార్మల్గా ఎందులో వేసినా దాని ఫ్లేవరే వేరు కదా. జున్నులో కంపల్సరీ వేసుకోవాలి, ఇదే మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది. సో వన్స్ ఇది కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచండి. ఆ తర్వాత మనం ఎందులో అయితే జున్ను పాలు కలిపామో అది పట్టేంత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ గిన్నె అందులో ఇన్సర్ట్ చేయండి. రెండిటికి క్యాప్స్ పెట్టేసి 15 మినిట్స్ అని మనకి ప్యాకెట్ మీద అయితే ఇచ్చారు. నాకైతే 20 మినిట్స్ పట్టింది. సిమ్లోనే ఉడికించాను మొత్తం అంతా. సో 20 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఓపెన్ చేసి ఉడికిందో లేదో ఒక టూత్ పిక్ సహాయంతో టెస్ట్ చేసుకోవచ్చు. అందరికీ క్రేవింగ్స్ ఉంటాయి జున్ను తినాలి అని చెప్పి, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి జున్ను పాలు దొరకవు కదా. అలా ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో టూత్ పిక్ తీసుకొని ఇందులో గుచ్చితే మీకు ఏమీ అంటుకోకుండా క్లీన్గా రావాలి టూత్ పిక్. అలా అయితే మనకి జున్ను కుక్ అయిపోయినట్టే. సో ఇమ్మీడియట్గా తింటే మనకి టేస్ట్ అంత బాగోదు అండ్ టేస్ట్ తెలియదు మనకి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు తిన్నవాళ్ళు ఇది పౌడర్తో చేశారు అని కనిపెట్టలేరు కూడా. సేమ్ మిల్క్తో చేసినట్టే ఉంటుందన్నమాట, అంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా నాకు సక్సెస్ఫుల్గా అయ్యింది. జున్ను అంటే ఇష్టం ఉండి జున్ను పాలు దొరకని వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయొచ్చు. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీలో ఎవరైనా ట్రై చేస్తే కనుక కిందన కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.